గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ఎస్కిల్ గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ ఈ వీడియోలో. ఐఎమ్ ఫ్రమ్ వి మైండ్స్ అండి. ఎస్కిల్ గురించి తెలుసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కిల్ అనేది ఎస్కిల్ అనేది ఒక స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అది మనకు తెలుసు, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. మనకు తెలుసు ఎక్కడ వాడతాం ఎస్కేల్ని నార్మల్గా. అసలు ఎందుకు ఎస్కేల్ అంటే ఎందుకు ఎక్కడ వాడతాము అనే క్వశ్చన్ చాలా మందికి రేజ్ అవుతాయి. చాలా మందికి ఉన్న క్వెరీస్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, మా ఎస్కేల్ చూస్తారు, చూస్తారు, పోస్ట్ గ్రేస్ ఎస్కేల్ చూస్తారు, అండ్ ఇంకా మా ఎస్కేల్ సర్వర్ చూస్తారు. ఈ మూడులో కూడా ఎస్కేల్ ఉంది. నేను మై ఎస్కేల్ నేర్చుకున్నాను, పోస్ట్ గ్రే ఎస్కేల్ ఏంటి, ఎస్కేల్ సర్వర్ ఏంటి అని చాలా మందికి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మందికి ఉంది డౌట్ అనేది. కానీ నార్మల్గా చెప్పాలి అంటే ఎస్కేల్ అనేది ఎస్కేల్ అనేది ఒక లాంగ్వేజ్ విచ్ యూజ్డ్ ఇన్ చూడండి, లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్. సారీ, లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్ అని కొట్టాను. గూగుల్ని అడుగుదాం. ఎస్క్యూఎల్, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ ఈస్ ది లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్. ఈ యొక్క లాంగ్వేజ్ అనేది రిలేషనల్ డేటాబేసెస్లో వాడతాము మనము. ఈ యొక్క లాంగ్వేజ్ అనేది రిలేషనల్ డేటాబేసెస్లో వాడతాము. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్, చూడండి ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. వన్ సెకండ్, నేను హైలైట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎస్క్యూఎల్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్. సో ఇప్పుడు నేను చూపిస్తాను, లిస్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ చూపించారు. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీకు చూసినట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒరాకిల్ ఉంది, మైఎస్క్యూఎల్ ఉంది. ఇవన్నీ ఒరాకిల్, మైఎస్క్యూఎల్, పోస్ట్గ్రెస్క్యూఎల్ ఇవన్నీ లిస్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ అండి. ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్. సో మీరు అడగచ్చు క్వశ్చన్ అనేది, ఇప్పుడు ఇవన్నీ రిలేషనల్ డేటాబేస్ ఉన్నాయి కదా, వీటన్నిట్లో మరి ఇప్పుడు నేను ఒక మైఎస్క్యూఎల్ ఒకటే నేర్చుకుంటే అన్నిట్లో ఏముంటుంది? ఒక్కొక్క దాంట్లో ఒకరు మైఎస్క్యూఎల్ నేర్పిస్తారు, ఒకరు పోస్ట్గ్రెస్క్యూఎల్ నేర్పిస్తారు, ఒకరేమో లైక్ మీరు కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఇవన్నిటి మీద వర్క్ చేయడం కాదు కదా, ఏదో 1 or 2 మీద మీకు గ్రిప్ ఉంటుంది, లేదా ఒక దాని మీద గ్రిప్ ఉంటుంది, మైట్ బి ఇవన్నీ అని చెప్పి మీకు థాట్ రావచ్చు. సో థాట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మళ్ళీ జాబ్ డిస్క్రిప్షన్లో జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఇప్పుడు మీరు నేర్చుకుని పోస్ట్ గ్రెస్క్యూఎల్, సపోజ్ నా త్రూ మా కంపెనీ త్రూ అయితే మేము పోస్ట్ గ్రెస్క్యూఎల్ నేర్పిస్తాం సపోజ్. సో ఇప్పుడు ఇక్కడ మీరు కానీ మైఎస్క్యూఎల్ నేర్చుకున్నట్టయితే, సో సరే, పోస్ట్ గ్రెస్క్యూఎల్ నేర్చుకుని అయితే మైఎస్క్యూఎల్ ఏంటి అని మీరు అడగచ్చు. మీరు జాబ్ డిస్క్రిప్షన్లో మైఎస్క్యూఎల్ చూసారు, పోస్ట్ గ్రెస్క్యూఎల్ నేర్చుకున్నారు ఏంటి అంటే, సో ఓన్లీ మైనర్ డిఫరెన్స్ ఉంటుందండి. ఈ డేటాబేస్కి ఇవన్నీ డేటాబేసెస్, ఓన్లీ మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. మైనర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది రిలేషనల్ డేటాబేసెస్ ఏముంటుంది? నోట్, SQL is the language. SQL is the language used in relational databases. Example of relational databases ఏంటి? MySQL, PostgreSQL, SQL Server. ఓకే, SQL Server. ఇవి అనేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది రిలేషనల్ డేటాబేసెస్. ఆల్రెడీ నేను మీకు చెప్పడం. ఓకే, సో ఇప్పుడు మనకి మరి డిఫరెన్స్ పార్ట్కి వచ్చేస్తే డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు. సో నార్మలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ ఇంటూ దిస్, రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ రిలేషనల్ డేటాబేస్? రిలేషనల్ డేటాబేస్ అంటే టేబులర్ ఫార్మాట్.
డేటా అనేది ఒక టేబులర్ ఫార్మాట్లో ఉండి ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటాం. డేటా ఈజ్ ఇన్ టేబులర్ ఫార్మాట్లో డేటా ఉండి డేటా ఈజ్ ఇన్ టేబులర్ ఫార్మాట్, రోస్ అండ్ కాలమ్స్. డేటా ఈజ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్, రోస్ అండ్ కాలమ్స్, టేబులర్ ఫార్మాట్లో కానీ టేబులర్ ఫార్మాట్లో ఉండి ఒక టేబుల్కి రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ టేబుల్ టు అనదర్ టేబుల్. ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి రిలేషన్షిప్ ఉంటే దాన్ని రిలేషనల్ డేటాబేసెస్ అంటాం. ఓకే, దాన్ని రిలేషనల్ డేటాబేసెస్ అంటాం. సో అండ్ 1 సెకండ్ అండి. ఓకే అండి, ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటి? ఎస్క్యూఎల్ అనేది ఎక్కడ వాడతాము, ఏ డేటాబేసెస్లో వాడతాము, డేటా ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు చూసాము. సో రిలేషనల్ డేటాబేసెస్ అనేది ఇక్కడ వీటన్ని రిలేషనల్ డేటాబేసెస్. ఓకే, నేను నార్మల్గా డేటాబేస్లో టైప్స్ ఎన్ని ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి, రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్. 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి నార్మల్లీ. 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటాయి నార్మల్లీ. రిలేషనల్, నాన్ రిలేషనల్ ఉంటాయి. రిలేషనల్ డేటాబేసెస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ 2 టైప్స్ ఉంటాయి. బేసెస్ అండ్ నాన్ రిలేషనల్ బేస్ ఉంటాయి. వీనో ఇక్కడ ఎస్క్యూఎల్ వాడతాము. అండ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ చూసాము. నాన్ రిలేషనల్ డేటాబేసెస్లో నో సీక్వెల్ వాడతాము. ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేసెస్ ఏంటి అంటే ఇక్కడ మాంగోడిబి ఎగ్జాంపుల్, మాంగోడిబి ఒక ఎగ్జాంపుల్, మాంగోడిబి ఎగ్జాంపుల్. ప్లస్ మళ్ళా ఇక్కడ రిలేషన్షిప్, ఇక్కడ డేటా ఈజ్ అన్స్ట్రక్చర్డ్, హియర్ డేటా ఈజ్ స్ట్రక్చర్డ్, హియర్ డేటా ఈజ్ స్ట్రక్చర్డ్. డిఫరెన్సెస్ ఏంటి అంటే డేటా ఈజ్ స్ట్రక్చర్డ్, హియర్ డేటా ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్, పీడిఎఫ్స్. ఎగ్జాంపుల్, డేటా ఎలా ఉంటుందంటే గ్రాఫ్స్ కానీ, గుడ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, డాక్యుమెంట్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ, ఈ విధంగా కీ వాల్యూ పేరు కానీ, డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ కానీ, ఆర్ డిక్షనరీ కీ వాల్యూ పేరులో ఉంటుంది. కీ వాల్యూ పేరు అంట ఈ విధంగా ఉంటుంది. డేటా అనేది ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఒకవేళ మీకు పైథాన్ తెలిసినట్టయితే కీ వాల్యూ పేరు అర్థమైపోతుంది, పైథాన్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినట్టయితే. నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ని అడుగుదాం. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ నాన్ రిలేషనల్ బేసిస్. మాంగోడిబి చూపించా కదా గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పి. ఇక్కడ మాంగోడిబి ఉంది, ఇక్కడ మాంగోడిబి ఉంది. ఓకే, దిస్ ఇస్ ది గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది నాన్ రిలేషనల్ డేటా బేసెస్. సో లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ నాన్ రిలేషనల్ డేటాబేస్. ఇగోండి, నాన్ రిలేషనల్ అని అంటాము, నో సీక్వెల్ అని అంటాము. సో ఇప్పుడు నేను చూపిస్తాను లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ నాన్ రిలేషనల్ బేసెస్. నో సీక్వెల్ అండి, నో సీక్వెల్ వాడతాము. అది కాదు, నో సీక్వెల్ వాడతాము. ఇగోండి, నో సీక్వెల్ లాంగ్వేజ్ వాడతాము. వాట్ ఆర్ ది, ఇగోండి, నో సీక్వెల్ మీన్స్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్, ఒక్క నిమిషం, వెరైటీ ఆఫ్ ఇంక్లూడింగ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ లో వాడతామండి నో సీక్వెల్ అనేది. ఎస్, మాంగోడిబి ఈజ్ ఎ టైప్ ఆఫ్ నో సీక్వెల్ డేటాబేసెస్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఎస్, మాంగోడిబి ఇక్కడ చూడండి. లైక్ దిస్ ఇస్ ది థింగ్, దిస్ ఇస్ గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, ఎస్క్యూఎల్ వర్సెస్ నో సీక్వెల్ అంటాం, నో సీక్వెల్ వాడతాం. ఓకే, రిమెంబర్ దిస్. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మీరు అడగచ్చు డిఫరెన్సెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటి ఒక డేటాబేస్కి సపోజ్ ఇక్కడ నేర్చుకున్నాము. సపోజ్ నాకు MySQL వచ్చు,
పోస్ట్గ్రెస్క్యూఎల్ రాదు. ఎట్లా ఎట్లా చేయొచ్చు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఒకటి ఎస్క్యూఎలే వాడతాం, కానీ ఎస్క్యూఎల్దే లాంగ్వేజ్ వాడతాం అన్నిట్లో. కానీ ఈ డేటాబేస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లైక్ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుంది నార్మల్గా, ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుంది, అదే విధంగా ఒక డేటాబేస్కి అనదర్ డేటాబేస్కి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండిట్లో ఎలా అయితే ఇంగ్లీష్ వాడతామో ఈ రెండిట్లో కూడా ఎస్క్యూఎల్ వాడతాము. కానీ కొంచెం మైనర్ డిఫరెన్స్. ఒకటి నేర్చుకొని ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా లైక్ ఇప్పుడున్న రిసోర్సెస్ బట్టి చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని డిఫరెన్సెస్ ఐ నో మై ఎస్క్యూఎల్ పోస్ట్గ్రెస్క్యూఎల్ రాదు నాకు కొంచెం డిఫరెన్స్ అడిగితే మీరు ఇంటర్వ్యూకి జస్ట్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. అది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్స్ అండి.